కారుకు సంబంధించినటువంటి రేటు ఎక్కువ ధరకు కార్లు కొంటారు చూడు, వాళ్ళకి కూడా రేషన్ కార్డు కట్ చేస్తారట. అంటే నాకున్న అంచనా ప్రకారం, నాకున్న సోర్స్ అయితే దాదాపు 20 లక్షల కంటే పైన ఎవరైతే కార్లు కొన్నారో వాళ్ళకి రేషన్ కార్డు కట్ అవుతాయట. 20 లక్షల కంటే పైన. ఎందుకు రేషన్ కార్డు కట్ అయితే? కారు ఉన్న వాళ్ళకు కూడా, అది ట్యాక్స్ ప్లేట్ అయినా ఓన్ ప్లేట్ అయినా ఏదున్నా 20 లక్షల కంటే పైన కారు ఉంటుంది చూడు, వాళ్ళకు రేషన్ కార్డు కట్టు. ఎందుకు 20 లక్షల కంటే పైన ఉన్న కారు రేషన్ కార్డు కట్ అంటే, 20 లక్షలు పెట్టి కారు కొన్నటువంటి వ్యక్తికి రేషన్ కార్డు అవసరమా? 20 లక్షలు పెట్టి కారు కొన్నాడంటే ఖచ్చితంగా ఆయనకు రేషన్ కార్డు అవసరం ఉండదు. ధైర్యంతో కొంటారు కదా కారు 20 లక్షలు పెట్టి. సరే అది ఈఎంఐలో కొన్నా కూడా ఎంత కాదన్నా నెలకు 18,000 20,000 అయితే ఖచ్చితంగా ఈఎంఐ కట్టాలి. 18,000-20,000 నెలకు ఈఎంఐ కట్టుకుంటున్నటువంటి వ్యక్తికి రేషన్ కార్డు ఎందుకు? ఇది రేవంత్ రెడ్డి వర్షన్. నెలకు 20-30,000 ఈఎంఐ కడుతున్నటువంటి వ్యక్తికి రేషన్ కార్డు అవసరమా? అవసరం లేదు. కాబట్టి ఎక్కువగా కారు ఎవరైతే, అంటే ఏదైతే కారు 20 లక్షల కంటే పైన ఉంటుందో, తర్వాత హౌస్ కూడా, ఇల్లు హౌస్ కూడా ఎవరైతే 50 లక్షల కంటే పైన పెట్టి కొన్నారో, అంటే హౌస్ కూడా సొంత ఇల్లుండి అది లోన్లో ఉన్నా కూడా వాళ్ళకు కూడా మ్యాక్సిమం రేషన్ కార్డు కట్ అయ్యేటటువంటి అవకాశం ఉందట. ఎందుకంటే 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టిరనుకో, ఎంత కాదన్నా కూడా ఒక 30 నుండి 40,000 ఈఎంఐ వస్తుంది. లేకపోతే ఒక 15,000 నుండి 20,000 ఈఎంఐ వస్తుంది. 20-30,000 ఈఎంఐ కడుతున్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఎందుకు? ఇప్పుడు పేదవాళ్ళు కూడా కారు కొనుక్కుంటారు అబ్బా. ఇప్పుడు ఏముంది, ట్యాక్సీ నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, మంది కార్లు ఎన్ని రోజులు నడుపుతాం, మంది కారు ఎన్ని రోజులు డ్రైవర్గా పనిచేస్తాం, మనమే సొంత కారు కొనుక్కొని ర్యాపిడోనో ఓలానో ఊబరో కిరాయి కొట్టుకుంటే పైసలు వస్తాయని అనుకుంటారు. ఈఎంఐ కట్టుకుంటారు, ఇంటికాడ పైసలు కూడా ఇస్తారు, వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్ అవుతుంది. విచిత్రం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు ఉన్నాడు లడ్డు, మనకు ఆరోగ్యం బాగాలేదనుకో, మనం ఊకే బండి మీద తీసుకొచ్చుడు ఇబ్బంది అవుతుంది అనుకో, ఓ 10-15 లక్షలు పెట్టి ఒక కారు కొంటారు. కొని డౌన్ పేమెంట్ ఒక 5 లక్షలు కట్టి అప్పో తెచ్చి మిగతా ఈ నెలకు 10,000-15,000 ఈఎంఐ కట్టుకొని వానికి దావకన్నా తీసుకురా నీకో, లేకపోతే ఏదైనా లాంగ్ పోయి ఏదైనా వేరే రియల్ ఎస్టేట్ అదొకటి ఇదొకటి ఏదైనా ఉంటే చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోనికో ఉంటుంది. లేకపోతే ఫ్యామిలీ కూడా ఈ మధ్యకాలంలో కొంటారు కదా, ఏదైనా బయటికి పోవాలంటే ఎండల కారు ఉండాలి, వానల కారు ఉండాలి, చలిలో కూడా ఉండాలి కారు. ప్రతి కాలానికి కారు అవసరం ఉంటుంది. కారు ఎక్కువ రేటు 20 లక్షల కంటే పైన ఎవరికైతే కారు కొంటారో వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్టట. సొంత ఇల్లు ఎవరైతే హైదరాబాద్లో కొనుక్కొని ఈఎంఐలు కడుతున్నారో వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్టు. ఎందుకంటే ధైర్యంతో ఈఎంఐలు కడుతున్నప్పుడు వాళ్ళకి ఎందుకు రేషన్ కార్డు ఎందుకు? వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు కాబట్టి కదా ఈఎంఐలు కట్టేది అనేది వీళ్ళ వర్షన్ అట. అసలు చాలా విచిత్రం అనిపించింది ఏదంటే చూస్తే.